ప్రస్తుతం ఎలా ఉంది? బాగుందండి. బాగానే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ చేస్తున్నారండి. లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారే రావాలండి. ఎందుకు జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు? మా పాపలకు అమ్మఒడి పడిందండి. ఉమ్, మా ఆయన గారికి ఆటో డబ్బులు పడినాయి. ఉమ్. మాకు ఇల్లు స్థలం వచ్చిందండి. ఇంకా వచ్చింది? కట్టుకోలేదు. ఇక్కడే వచ్చింది హౌసింగ్ కాలనీ? ఇందులోనే వచ్చిందండి. ఇంకా అంటే కట్టుకోలేదు, కట్టుకుంటామండి. ఓకే, మీకు అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వచ్చిందండి. మా ఆయన గారికి ఆటో అండి 10,000 ఓకే, ఏదైనా సంవత్సరానికి 25,000 వస్తున్నాయి. వచ్చినాయండి. 25,000 అలా ఎన్నిసార్లు పడ్డాయి ఆటోకి? మీ ఆటోకి 3 సార్లు పడినాయండి. మా అమ్మాయికి 2 సార్లు పడినాయి. ఇంక ఈ సంవత్సరం కాలేజీకి వెళ్తుంది. ఏదైనా మీకు 50,000, 60,000, 70,000 వచ్చినాయండి. ఏ గవర్నమెంట్ అయినా 70,000 వేసారా మీకు? ఏ లేదండి. పెళ్ళైన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సహాయంగా ఇలా చదివించుకోవడానికి కానీ ఇలాగా మీకు లేదండి, ఏం అందలేదు. డబ్బులు సహాయంగా ఉన్నాయా? ఈ గవర్నమెంట్ కి ఉన్నాయండి. జగన్ గవర్నమెంట్ వచ్చాక అన్ని బాగానే జరుగుతుంది. అన్ని బాగున్నాయండి. మరి ఇప్పుడు కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మీకు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారా? లేదు, ఏమీ రాలేదండి. జగన్ గవర్నమెంట్ లో అన్ని బాగానే జరుగుతుంది. అన్ని బాగా జరుగుతున్నాయండి. మీకు ఇక్కడ పెద్దాపురం కాన్స్టిట్యున్సీ మీ ఇన్ఛార్జ్ గా చేస్తున్న దొరబాబు గారు తెలుసా? తెలుసండి. వచ్చారా మన ఊరికి ఎప్పుడైనా? వచ్చారండి. నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు ఇక్కడ? జగన్ అనే రావాలనుకుంటున్నామండి. దొరబాబు గారు రావాలని. దొరబాబు గారు. టీడీపీ ఉంది కదా ఇక్కడ? లేదండి, టీడీపీ రాజప్ప. మాకైతే దొరబాబు గారే రావాలనుకుంటున్నామండి. మీకైతే దొరబాబు గారు రావాలని ఇక్కడ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. అంతేండి. మరి అంటే ఈ పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారు అంటున్నారు కొంతమంది. సోమరబోతులు ఏమైనా అవుతున్నారు? లేదండి, అది ఎవరికో ఏమో కానీ మా చాలా మందికి మాలాంటి మధ్యరకం కుటుంబాలకి సహాయం అవుతున్నాయి. మరి ఇక్కడ మీకు హౌసింగ్ కాలనీ కదండి ఇది, కరెంట్ అన్ని మంచిగానే ఉన్నాయా? కొత్తగా కట్టారు కదా, కరెంట్ లేదు, ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. అంటే ఆయన హౌసెస్ మంచి మంచి లొకేషన్స్ లో ఇవ్వట్లేదు అని కొంతమంది అంటున్నారు. మీకు ఇది మాకైతే మంచిదేనా? చాలా మంచిదండి. సామర్లకోట మెయిన్ రోడ్ అండి. అంత బాగానే జరుగుతుంది. చాలా బాగుందండి. మంచి హౌస్ ఇచ్చారా? ఇచ్చారండి. రోడ్డు లెట్ట పోసారు, ఇబ్బంది ఏమీ లేదు, అన్ని బాగున్నాయి. అంత బాగానే ఉంది కదా. గెలిపించుకుంటారు జగన్ ని? పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడు ఈసారి. లేదండి, జగన్ అన్న వస్తారు. జగన్ వస్తారు.